హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కథ కంచికి మనం ఇంటికి. మరి ఈరోజు మన కథ కంచికి మనం ఇంటికిలో మనం తెలుసుకోబోయే కథ ఏంటో తెలుసా? ఒంటరితనానికి జనగణన ఉంటుందా? సో ఇప్పుడంతటా ఎక్కడ చూసినా జనాభా లెక్కలు, సెన్సస్ డ్యూటీ ప్రాసెస్లో ఉంది, అందరికీ తెలుసు కదా. మరి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు యథార్థంగా ఒక అధికారికి ఎదురైనటువంటి సంఘటననే ఈ కథ రూపంలో చెప్పడం జరుగుతుంది. ఒక గ్రామంలో ఒక వర్షపు సాయంత్రం మొత్తం అంతా చీకటితో నిండిపోయింది. జనగణన అధికారి చివరి ఇంటి దగ్గరకు చేరుకున్నాడు. ఆ ఇల్లు చాలా పాతది, గోడలు కూడా పగిలిపోయాయి. కానీ తలుపు ముందు మాత్రం ఒక చిరు దీపం వెలుగుతూ ఉంది. అధికారి మెల్లగా తలుపు తట్టాడు. కొద్దిసేపటికి తెల్ల జుట్టు, వణుకుతున్న చేతులతో ఒక వృద్ధుడు బయటికి వచ్చాడు. జనగణన కోసం వచ్చాను తాతయ్య అన్నాడు అధికారి. రిజిస్టర్ తెరిచి అడిగాడు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వృద్ధుడు కాసేపు మౌనంగా నిలబడ్డాడు. ఆ తర్వాత ఇంట్లోకి చూపిస్తూ నెమ్మదిగా అన్నాడు, లెక్క ప్రకారం ఒక్కడే బాబు, కానీ ఈ ఇంట్లో ఇంకా 3 ఉన్నారు. ఆ సమాధానంతో అధికారికి కొంచెం ఆశ్చర్యం వేసింది. ఇక లోపలికి వెళ్ళి చూశాడు. గోడపై 3 ఫోటోలు ఉన్నాయి. ఒకటి ఆ వృద్ధుడి భార్యది, ఇంకొకటి తన కొడుకుది, మరొకటి తన చిన్న మనవరాలిది. వృద్ధుడు ఫోటోలను చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ ఇల్లు కట్టేటప్పుడు మేమంతా కలిసి నవ్వుకున్న రోజులు ఉన్నాయి బాబు. పండగలప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి చోటు కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఈ గడియారం శబ్దమే నా తోడు. అతని కళ్ళల్లో నీళ్లు చెమర్చాయి. భార్య నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయింది. కొడుకు డబ్బు కోసం నగరానికి వెళ్ళిపోయాడు. మనవరాలు ఫోన్లో 100 మందితో మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఈ తాతతో మాట్లాడడానికి 5 నిమిషాలు కూడా దొరకడం లేదు. ఇక అధికారి నిశ్శబ్దంగా విన్నాడు ఆ తాతయ్య చెప్పే మాటల్ని. అప్పుడు మళ్ళీ ఒక్కసారి వృద్ధుడు ఒక్కసారిగా అడిగాడు, బాబు, జనగణనలో ఇంట్లో ఉన్న మనుషుల లెక్క రాస్తారు కదా, మరి ప్రతిరోజు ఏడుస్తున్న ఈ ఒంటరితనాన్ని ఎవరు లెక్క పెడతారు? ఆ మాట విన్న వెంటనే అధికారి చేతిలోని పెన్ ఆగిపోయింది. బయట వర్షం ఇంకా కురుస్తూనే ఉంది, కానీ ఆ ఇంట్లో మాత్రం ఏళ్లుగా పేరుకుపోయిన నిశ్శబ్దం కరిగిపోతోంది. కొద్దిసేపటి తర్వాత అధికారి మెల్లగా తన ఫోన్ తీసుకున్నాడు. తాతయ్య, మీ కొడుక్కి ఇప్పుడే వీడియో కాల్ చేద్దామా అన్నాడు. వృద్ధుడు ఆశ్చర్యంగా చూశాడు. కొన్ని క్షణాల తరువాత స్క్రీన్పై మనవరాలి ముఖం కనిపించింది. తాతయ్య, ఎలా ఉన్నావు? ఆ మాట వినగానే వృద్ధుడి కళ్ళల్లో ఆనందం, బాధ రెండూ కలిసిపోయాయి. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో మనిషి నవ్వు వినిపించింది. ఒంటరితనం అన్నది ఒక్క రోజులో రాదు. మనం ప్రేమించే వాళ్లకు సమయం ఇవ్వడం మానేసినప్పుడు మాత్రమే మొదలవుతుంది. పెద్దవాళ్లకు డబ్బు కన్నా రోజుకు 5 నిమిషాలు ప్రేమతో మాట్లాడే మనుషులు ఎక్కువ అవసరం. కాబట్టి ఇప్పటి నుంచైనా కనీసం రోజుకు ఒక్కసారైనా ఇంట్లో పెద్దలతో మాట్లాడండి. పిల్లలకు కుటుంబ బంధాల విలువ నేర్పండి. ఫోన్లో ఆన్లైన్లో ఉండడం కంటే మనుషుల జీవితాల్లో ప్రజెంట్గా ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఒంటరితనానికి జనగణన ఉండకపోవచ్చు, కానీ ప్రేమ మాత్రం ప్రతి మనసును లెక్క పెడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇవాల్టి మన కథ కంచికి మనం ఇంటికిలో బ్యూటిఫుల్ స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మరి నచ్చితే ఇంకా ఆలస్యం ఎందుకు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలానే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మరొక బ్యూటిఫుల్ స్టోరీతో మళ్ళీ మన కథ కంచికి మనం ఇంటికిలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.